కుంభరాశి. కుంభరాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 2 శనివారం వరకు ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తున్న రాసుల్లో కుంభరాశి ఒకటి. అలాగే ఏదైనా సరే ఒక సమస్య తీరితే మరొక సమస్య చుట్టుముడుతుంది అనేది కూడా ప్రస్తుతం ఎక్కువగా ఎదుర్కొంటున్న పరిస్థితి కుంభరాశి వారిది. ఈ వారం అంతా కొద్దిగా ఆర్థికంగా బాగుంది అనుకునే టైంకి ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం. అమ్మయ్య ఈ వారం అనారోగ్యాలు లేవు అనుకునే టైంకి ఇతరులతో ఏదో రకమైన విరోధాలు. ఇలా మనసుని ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రకంగా సహకరించకపోవటం మనకి ఎక్కువగా కనిపిస్తున్న లోపం. అది ఈ వారం కూడా అందుకు మినహాయింపుగా అయితే కనుక కుంభరాశి వారికి అయితే ఉండదు. ఏదో రకంగా సమస్యల సుడిగుండంలోనే నలిగిపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రతి పని కూడా ఎంత తేలికగా అవ్వాల్సిన పని అయినప్పటికీ కూడా అది ఏదో రకంగా సతాయించటం, ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం, మానసికంగా అలజడి సృష్టించటం, ఈ రకంగా మన్ని మింగున పడకుండా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఉంటుంది. అయితే ఎంతో కొంత ఊరట ఏంటయ్యా అంటే కనుక అప్పైనా ఇంకో రకంగా అయినా ఆర్థికంగా అవమానాలు పొందకుండా ఎంతో కొంత వాటి నుంచి బయటపడటం అనేది మాత్రం మనకి ఊరటిచ్చే అంశం. అలాగే ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా ఈ వారం ఆస్కారం ఉంది. అంటే మనం ఏదైనా సరే లోన్ మీద ఇల్లులు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా అలాంటివి అంటే అప్పుతో కూడి ఏదైనా సరే మనం సంపాదించాలి అనుకుంటే కనుక అందుకు ఈ వారం మీకు సానుకూలకంగానే ఉందని కూడా చెప్పచ్చు. అలాగే పంచమ స్థానంలో మరి శుక్రుడి యొక్క సంచారం వల్ల, గురుడు సంచారం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే కనుక దాని నుంచి బయటపడటం అనేది అయితే జరుగుతుంది. అయితే పిల్లల పరంగా కుంభరాశి వారికి కూడా ఈ వారం ఎంతో కొంత ఆనందం లభించే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారు కానీ ఈ వారం ఎక్కువ విజయం పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కనుక కుంభరాశి వారికి ఇటు సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత కళారంగంలో ఉన్నవారికి కానీ, సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా చక్కటి శుభ పరిణామాలు అయితే కనుక ఈ వారం ఉంటాయి. ఊహించని మంచి అవకాశాలు లభించడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కూడా ఈ వారం తలుపులు తెరవటం అనేది అయితే కనుక ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా దంతాలకు సంబంధించిన కానీ, ఎముకలకి సంబంధించిన కానీ, మలబద్ధకానికి సంబంధించిన కానీ కొంతవరకు అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం వీరంతా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మరి ఏదైనా సరే ఆంజనేయ స్వామికి మధ్య మధ్యలో 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మరింత శుభాలు పొందే అవకాశం కూడా ఉంటాయి.